లేమెన్స్ ఇవాంజలికల్ ఫెలోషిప్ స్థాపకులు దానియేల్ గారు 1956వ సంవత్సరం అక్టోబర్ మాసంలో చేసిన ప్రసంగము. ఒక కాపరి భార్య డబ్బు సంపాదించుట కొరకు లోక సంబంధమైన ఉద్యోగానికి వెళ్ళింది. ఆమె జీవితంలో చాలా సమస్యలు వచ్చాయి. ఆమె పిల్లలు ఎడతెగక జబ్బు పడుచుండేవారు. ఆమె తన ఉద్యోగాన్ని విరమించి తన భర్తతో కలిసి ప్రభువును సేవించాలని నేను కోరాను. చివరిగా ఆమె భర్త జబ్బుపడి మరణించాడు. నేను చాలా విచారపడ్డాను. మనము ప్రభువును సేవించినప్పుడు మన ఆరోగ్యము వృద్ధి చెందుతుంది. మనం ప్రభువు కొరకు చాలా కష్టపడి పనిచేసినప్పుడు మంచి అనుభవాన్ని పొందుకుంటాము. అయితే అంతకంటే ఎక్కువైనది మరొకటి ఉన్నది. నీవు వినియోగించిన బలము మరియు శక్తి పదంతలుగా నీకు తిరిగి వచ్చును. ప్రభువు నీ జీవితమునకు ఎంతో ఆనందాన్ని సమకూర్చును. మన హృదయములోని సమాధానము లోతైనదిగా ఉండును. ప్రజలు మంచి ఆహారమును సమృద్ధిగా తినవచ్చును గాని వారు ఆనందము మరియు సమాధానము లేనివారైతే ఆహారము వారి శరీరమునకు బలమును చేకూర్చదు. ఒక సౌఖ్యమైన పరుపు మీద నీవు పరుండవచ్చును గాని విచారము నిన్ను నిద్రపోనివ్వకపోవచ్చును. నీవు దేవుని రాజ్యమునకు చెందినవాడవు. ఈ రాజ్యపు హద్దుల్లో నిలిచియుండుము. సరిహద్దు దాటి సాతాను రాజ్యంలోనికి వెళ్ళవద్దు. రెండు రాజ్యాలను వ్యత్యాసపరచునది దేవుని వాక్యము. దేవుని వాక్యాన్ని దాటవద్దు. నిన్ను కాపాడుటకు నీ మీద దూతలకు దేవుడు అధికారం ఇచ్చాడు. దేవుడు అబ్రహామును ఐగుప్తులో భద్రపరిచాడు మరియు అతని భార్యను ఒక దిగజారే జీవితం నుండి విమోచించాడు. అబ్రహాము ఐగుప్తులో నష్టం అనుభవించాడు. అతడు ఐగుప్తులో ఉన్నంతకాలము దేవుని కొరకు ఒక బలిపీఠాన్ని కట్టలేకపోయాడు మరియు దేవునితో సహవాసం కలిగి ఉండలేదు. అది ఒక తీవ్రమైన ఆందోళన మరియు బాధతో నిండిన సమయం. పశ్చాత్తాపము మరియు విశ్వాసము ద్వారా మంచి మనస్సాక్షి మరియు పవిత్ర హృదయాన్ని పొందిన తరువాత తమ ప్రార్థనకు జవాబుగా జరిగిన ఏదో అద్భుతము చూచి కొందరు గర్వానికి స్థలమిస్తారు. వారిని ప్రభువునొద్దకు నడిపించిన వారిని మరియు అనుభవజ్ఞులైన వారిని కూడా ఎంత మాత్రము గౌరవించరు. వారు నష్టపోయి దిగజారిన స్థితికి వస్తారు. భ్రమపరచు ఆత్మ వారిని నడిపించును. రాజైన సౌలు ప్రవక్త అయిన సమూయేలు మాట వినకపోయినప్పుడు దేవుడు అతన్ని విడిచిపెట్టాడు. దేవునికి భయపడిన దావీదును సౌలు ద్వేషించుట ప్రారంభించినప్పుడు ఒక దురాత్మ అతన్ని పట్టుకున్నది. మన సహవాసములో కొంతమంది గర్విష్ఠులై దురాత్మల శక్తి క్రిందకు వచ్చారు. అటువంటి వారు తమను తాము తగ్గించుకొని తిరిగి రాని ఎడల వారు ఆ దురాత్మల శక్తి నుండి బయటకు రాలేరు. యెహోషాపాతు యుద్ధములో మరణమును తప్పించుకున్నాడు గాని తన కుమారులందరూ పెద్దవాడు మినహాయించి మిగిలిన వారందరూ చంపబడినారు. అవినీతిపరులైన వారితో వివాహ సంబంధం కలిగి ఉండుట చాలా ప్రమాదకరము. వారు చాలా కట్నం తీసుకొని రావచ్చు గాని ఆ డబ్బుతో పాటు సాతాను నీ ఇంట్లో ప్రవేశించును. ఆ డబ్బు మీద ఉన్న శాపము నీ ఇంటిలోనికి కూడా ప్రవేశించును. ఐశ్వర్యము, విద్య మరియు అంతస్తులను చూడక దేవుని చిత్తమునే చేయాలని కోరేవారు చుట్టూ దేవదూతల సమూహములు దిగుటను వారు కనుగొంటారు. నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందును నెరవేరును గాక. ఇది ఎంత గొప్ప ప్రార్థన!